అన్న నేను ఇలా హైదరాబాద్ వచ్చేసాను అనగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అంటున్నాగా. విజయవాడ, బెంగళూరు కాల్ చేసేవి. ఇప్పుడు వెళ్ళి ఇంట్లో ఏమంటున్నారు, ఇట్లా నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తుంటే షూట్ అని చెప్పి హైదరాబాద్, బెంగళూరు చాలా వ్యవహారాలు పడి ఎన్ని వాళ్ళు కేసు దాకా కూడా వెళ్ళాం, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మనీ ముద్దు ఈ పేరు ఏంటంటే ఇన్స్టా కానీ సోషల్ మీడియా ఫాలోవర్స్ చాలామందికి ఈ పేరు బాగా పరిచయం. సో వాళ్ళ ఓన్ టాలెంట్తో ఆ సాంగ్ రీక్రియేట్ చేసి అందరి మనసులో వాళ్ళు దోచుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఐడియా ఎలా వచ్చింది అన్నీ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన ముందు వాళ్ళిద్దరు ఉన్నారు, మణి అండ్ శ్రావణ్ ఇద్దరు ఉన్నారు. సరే వాళ్ళతో మాట్లాడదామండి. హాయ్ ఇద్దరికి. నమస్తే అన్న. ఎట్లా ఉన్నారు? ఫైన్ అన్న, మీరు? నాకే ఇంకే మనీ ఈ ఎట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎలా అనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మన యూట్యూబ్లో పబ్లిసిటీ యూట్యూబ్ పోస్ట్ చేస్తున్నారు మన వీడియోస్. అవి చేసినప్పుడు మన వీడియోస్ మనం చూడలేము మన నెట్లో యూట్యూబ్లో అనే ఒక ఆలోచన థాట్ వచ్చింది. బట్ చూసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. బట్ మనీ ముద్దు ఛానల్ ఓపెన్ చేసి తర్వాత నా పోస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాను. అది 100కి వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మన వీడియో మనం చూసుకుంటున్నాం అనే ఫీల్ అయ్యాం కాబట్టి అలా కంటిన్యూ చేసాను యూట్యూబ్ ఛానల్ని. థాట్ వచ్చింది, అప్పుడే పెట్టా. శ్రావణి ఎట్లా ఎంటర్ అయింది? శ్రావణి ఎంట్రీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి తను ఇక్కడ చదువుకుంటుంది మా ఇంటికాడ. చదువున వల్ల ఇంకా మనకి అమ్మాయి కావాలి కదా దీంట్లో సాంగ్లో అనేసి ఆలోచన వచ్చింది. తర్వాత శ్రావణి వండుకొని నేను చేస్తాను మౌన దాంతో ఒక సాంగ్ చేయి అన్నది. సో అలా కంటిన్యూ చేశాను. తను ఇప్పుడు ఓకే అన్నది. అప్పుడు కంటిన్యూ చేసి ఇలా ఇంట్రెస్ట్ నీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్? ఓకే. అడగగానే ఏమనిపించింది ఫస్ట్ డాన్స్? అడగగానే అంటే మనకి డాన్స్ రాదు కదా అనేసి కొంచెం ఫీలింగ్ ఉంది. అలాగ ఉండుకొని సరేలే మమ్మ నేను చేస్తాను అనేలాకి చేశాను. ఫస్ట్ కెమెరా ముందుకు రాగానే ఏమనిపించింది? ఫస్ట్ డాన్స్ ఏమన్నా రికార్డ్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? అంటే చాలా భయం అవుతుంది, మనకు డాన్స్ వచ్చా రాదా అనిపించింది. అనుకుంటుకొని బాగా చెప్పా, నువ్వు భయం పడకు, ఫ్రీగానే చేయి అన్నాడు. అందుకని ఫ్రీగానే చేశాను. బయట రెస్పాన్స్ చూసి ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారు, ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు, రావణి లేకపోతే మనీ ముందు ఏం లేదు అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అందరికి. ఓకే. సో ఈ సినిమా పాటలు పెట్టి అట్లా డాన్స్ చేస్తున్నారు కదా, అట్లా ఏమి రాదు కదా, డబ్బులు ఏం రావు కదా? నేను డబ్బుల గురించి ఆలోచించాలి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే. మన లైఫ్ గురించి జర్నీ చేశా అంటే డబ్బుల గురించి ఆలోచన నాకు ఆ థాటే రాలా. అసలు యూట్యూబ్లో మనీ కూడా వస్తే నాకు తెలియదు. బట్ ఆలోచన లేదు నాలో, 1 year దాకా లేదు ఆ థాట్. బట్ ఎట్లా సర్వే అంటే తెలియక నాకు ఒక అన్న పరిచయం అయ్యాడు. తిరుపతి పుత్తూరులో ఉంటాడు కన్నా అని పరిచయం అయ్యాడు. ఆయన మా దగ్గరకు వచ్చి యూట్యూబ్లో మనీ వస్తుంది, నేను దగ్గర ఉండి చేపిస్తాను అన్నాడు. అన్నయ్య పేరు కన్నయ్య అన్న. బట్ అన్న దగ్గర ఉండి మాకు ఇలా చేపించాడు, యూట్యూబ్ డబ్బులు పడేలాగా చేశాడు అనమాట. అంటి నుంచి నేర్చుకున్నా, అన్న దగ్గర నేర్పించేసి సెటిల్మెంట్ చేసి వెళ్ళిపోయాడు. సో ముందుగా అన్నకి చెప్పుకోవాలి థ్యాంక్ యూ అని. ఈ పాటలు సెలెక్ట్ చేసిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో సినిమాలు ఎట్లయితే చేస్తారో అదే చేస్తుంటారు కదా. సో ఎట్లా నువ్వేనా మొత్తం కొరియోగ్రఫీ? నేనే చేసుకుంటా. బయట వాళ్ళైతే ఎవరు రారు మాకు. బట్ వచ్చినా అంత మూవ్ అవ్వలేము. బట్ వస్తే ఇంకా సపోర్టే మాకు. బట్ నా టాలెంట్ ఏదో, నా కొరియోగ్రఫీ ఏదో చేసుకుంటూ ఇద్దరం చేస్తాం. తనకి థాట్ వచ్చిందే నాకు చెప్తుంది, నాకు వచ్చిన థాట్ తనకి చెప్తా. ఇవి కాకుండా ఇంకా వేరే ఏం చేస్తుంటారు? డాన్స్ అంటే డాన్స్, బట్ ఇప్పుడు ఓన్గా ఇప్పుడు చేస్తుంది, ఇప్పుడు ఓన్గా డాన్స్ చేస్తున్నాం. బట్ ఇంకా చేయాలని ఉన్నాయి. ఇంకా కామెడీ కానీ స్క్రిప్ట్ కానీ కథలో కానీ అవి చేయాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నాం. ఇంకా గుర్తింపు రాలేదు అని అనిపిస్తుంది? ఇంకా ఆల్మోస్ట్ 50% గుర్తింపు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక 5 years అయింది మొత్తం. 5 years అయింది స్టార్ట్ చేసి. ఎన్ని పాటలు చేశారు? ఇప్పటికి ఒక 600 పాటలు ఉంటాయి. 600. అన్నిట్లో బాగా కష్టపడింది పాట ఏది? బాగా కష్టపడింది చిరంజీవి గారు అనే సాంగ్, రగులుతుంది మొగ్గులిపోతాం. ఫస్ట్ దానికి చాలా కష్టపడాం. దాన్ని రిస్క్ చేసాం, నిద్ర లేకుండా రిస్క్ చేసాం. ఒక్క నైట్నే దాన్ని 7కి స్టార్ట్ చేస్తే 12కి అయ్యింది. సో ఆ సమయంలోనే కష్టపడాం, పూర్తి చేసేసాం కంప్లీట్. అంటే ఒక టైంలో శ్రావణి వెళ్ళిపోతుంది, వీడియో ఇంకా చేయదు అని పెట్టారు కదా. సో మళ్ళీ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే
తను అక్కడికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల సబ్స్క్రైబర్ ఉంటారు కదా, వాళ్ళు అడిగే తను చూసినప్పుడు ఏం ఇక్కడ ఉన్నాము, మీ మామ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, మంచి లైఫ్ ఉందని సెటిల్మెంట్ వాళ్ళ అమ్మ నాన్న అడిగేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళినా తిట్టేవాళ్ళు. బట్ వాళ్ళు అది భరించాక శ్రావణిని పంపించేశారు. ఓకే. అంటే ఫస్ట్ నువ్వు డ్యాన్స్ అది వేసేటప్పుడు కెమెరాలు పెట్టేటప్పుడు చాలా మంది తిడుతుంటారు కదా, అది ఎందుకురా ఇవన్నీ నీ కెమెరా ముందు ఇవన్నీ ఎందుకు అని చాలా మంది తిడుతుంటారు ఊర్లో. ఇప్పుడు ఏమనిపించింది నీకు? చాలా బాధపడా నేను, అండ్ మా ఫ్యామిలీ కూడా బాధపడింది. నాకు మళ్ళీ అనిపించింది వదిలేద్దామా అనే ఒక ఫీల్ వచ్చింది. అయినా మనం 10 మంది మాట్లాడుతున్నారు, మన లైఫ్ మనది కదా అని ఆలోచించాం. బట్ ఎవరేమనుకున్నా బట్ మనం ముందుకు వేద్దాం అని థాట్ వచ్చింది, ముందుకు వచ్చా. అంటే చాలా మంది నీకు మెసేజ్ పెడుతుంటారు కదా, నేను సపోర్ట్ చేస్తాను, ఇలా ఆర్థికంగా సహాయం చేస్తాను పెడుతుంటారు కదా, అట్లా పెట్టినప్పుడు చాలా మంది ఎవరైనా కానీ మోసం చేశారు? ఎవరైనా మోసం చేయడం అంటే ఇలా సపోర్ట్ చేస్తాం కదా అనేసి అంటారు. బట్ దాన్ని అంత రెస్పాన్స్ ఇప్పుడు చేయలేకపోతున్నా, ఎవరిని నమ్మాలి ఏంటనేది. బట్ ఓకే అనండి, థ్యాంక్ యూ అని చెప్తా అంతే ఒక కామెంట్స్కి. మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ అవ్వడం వాళ్ళు ఎవరు ఇంకా అది నాకు తెలుసు, ఏమనంటే థ్యాంక్ యూ సో మచ్ అంతే. అంతే, అదొక కామెంట్ చేస్తాను నేను. బట్ ఇంకా దాన్ని రెస్పాన్స్ అవ్వను, వాళ్ళు ఎవరు ఇంకా నాకు అది తెలుసు. బట్ చెప్పకుండా ఎవరు చేస్తారనేది ఇదే. బట్ కన్నన్ హైదరాబాద్ అన్న దగ్గరుండి మాకు అన్ని చూసుకుంటున్నాడు తెలుసా. పేరు చెప్పొద్దు అన్నాడు, ఇంటర్వ్యూ కూడా వచ్చాడు, పేరు చెప్పొద్దు అన్నాడు. బాగా ఏంటంటే బాగా ఇష్టంతో చేసిన పాట ఏంది మీరు? బాగా ఆ పాట ఎట్లా అయినా చెయ్యాలి మనం అని చెప్పి చేసిన పాట ఏంది? ఇష్టమైన సాంగ్ కోలోకులం సాంగ్. అన్ని చిరంజీవి గారి పాటలే, ఆయన ఇంప్రెషన్ ఆయనే వేయారు ఫస్ట్ మాకు ఆయనే. ఓకే. అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు? ఇంట్రెస్టా, ఆయన నాకు సాంగ్స్ అంటే ఇష్టం. మన డ్యాన్స్ వెయ్యాలి యూట్యూబ్లో అని ఆలోచన వచ్చింది. బట్ ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను ఇంత చేసుకున్నా. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఆ పాటకి డబ్బులు రావు కదా, సినిమా పాటలు పెట్టి చేస్తున్నారు, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావు కదా, సో ఎట్లా సరిపోతున్నారు? ఎట్లా అంటే మనం ఓన్గా మనం మ్యాకింగ్ వీడియో పెట్టినప్పుడు అండ్ వ్లాగ్స్ పెట్టినప్పుడు వాటికే మనీ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ సాంగ్ పెట్టేటప్పుడు కొన్ని కాపీ క్లెయిమ్ వేయరు, ఫ్రీగా వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వేసేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా సాంగ్ వచ్చింది, మూవీ దాంట్లో ఖచ్చితంగా కాపీ క్లెయిమ్ రావచ్చింది. బట్ స్ట్రైక్ అయితే ఇవ్వరు, బట్ కాపీ క్లెయిమ్ వేస్తారు అంతేగాని ఓల్డ్ సాంగ్ ఎంచుకుంటే బట్ వేస్తారు, అది వేయరు, మనకి ఫ్రీని వదిలేస్తున్నారు. అంటే ఈ కాస్ట్యూమ్ సెలెక్షన్ అవన్నీ ఎవరు? కాస్ట్యూమ్ సెలెక్షన్ తనే చూసుకుంటుంది. బట్ ఇది కావాలన్నప్పుడు నేను తీస్తా దగ్గర ఉంది, తన కాస్ట్యూమ్ తనే చూసుకుంటుంది. ఇట్లా మీరే కాకుండా చాలా మంది చేస్తున్నారు కదా, సినిమా పాటలు చేస్తున్నారు. సో కొంతమంది గుర్తింపు వచ్చింది, వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు గుర్తింపు రాలేదని బాధ ఎప్పుడైనా వచ్చిందని మీకు ఎప్పుడైనా అనిపించలా? ఇంకా చాలా మంది చేస్తున్నారు కదా, ఇంకా చాలా మంది అంటే వాళ్ళు షోలుగా వెళ్తున్నారు. అంటే మీకు ఇంకా అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదు అని? ఓకే. సో ఎంత ఖర్చు అవుతుంది ఒక పాటకి? ఒక సాంగ్కి? బట్ అది మనం ఇంకా కష్టపడాలి ఈ సాంగ్ అనుకున్నానంటే ఒక 10K అవుతుంది, అవుతుంది. బట్ ఒక 5K అవ్వచ్చు అండ్ 10K అవ్వచ్చు, చెప్పలేం. ఓకే. ఇంత ఖర్చు పెడతా. ఎడిటింగ్ అంతా ఎవరు చూస్తున్నారు? నేనే చేసుకుంటాను, ఎడిటింగ్ కానీ కోరియోగ్రాఫ్ అన్నీ నేనే చూసుకుంటాను. ఓకే. మీ ఇంట్లో వాళ్ళ నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది అసలు. మా ఇంట్లో వాళ్ళు పెట్టి పుట్టాలంటే నేను మళ్ళీ లైఫ్ ఉంటే మా అమ్మ వాళ్ళు పుట్టాలి, నేను వాళ్ళ కడుపులోనే పుట్టాలి. ఎందుకంటే నేను చెప్పింది వింటారు, నా సంతోషం వాళ్ళు కోరుకుంటారు. బట్ వాళ్ళ మాట కూడా వింటా, లైఫ్లో ఉంటే మళ్ళీ వాళ్ళు కడుపులో పుట్టాలని నేను ఒకసారి కోరుకుంటున్నా దేవుణ్ణి. అంటే ఖర్చు పెడుతున్నావు కదా, డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? డబ్బులన్నీ వస్తున్నాయంటే ఇంట్లో వాళ్ళు ఇస్తారు. అంటే మా ఇంట్లో వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కాదు, బట్ కూలీ పనులు వెళ్ళేసి రూపాయి ఇచ్చినప్పుడు అలా చేసుకుంటున్నాం ఫస్ట్లో. బట్ ఇప్పుడు యూట్యూబ్లో ఏదో వచ్చినప్పుడు దాన్ని సెర్చ్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్లో అది బాగా వస్తున్నాయి కదా, వీడియోలు బాగా అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి కదా. ఈ మధ్యనే మేము ఇన్స్టా ఆన్ చేసింది ఐడియా, దాంట్లో మస్తు వైరల్ అయిపోయాం అట్లా. ఓకే. ఇన్స్టా నుంచి ఏమైనా వస్తుంది? ఇన్స్టా నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మనీ. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, డ్యాన్స్ గురించి వెళ్ళినప్పుడు గుర్తుపడుతుంటారు కదా, అలా గుర్తుపట్టినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా ఇంకా అలాగా పలకరించినప్పుడు మనీ ముద్దు అని శ్రావణి కదా సెల్ఫీ తీసుకున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, ఇంకా మనం మంచి సాంగ్ చేయాలి, అందరినీ మనుషులందరూ మనం లాక్కోవాలి, ఒక ఇదితో ఉండాలి, నాకు చాలా ఇష్టం. అలా అనిపిస్తుంది అప్పుడు ఆ టైంలో.
వాళ్ళు సెల్ఫీ తీసుకునేటప్పుడు ఓకే. ఆ ఫీలింగ్. ఏమన్నా సినిమా సెట్లకి ఎప్పుడైనా వెళ్ళారా? సినిమా హీరోలు ఎవరైనా కలిసి? లేదండి, ఇంకా లేదండి. ఎక్కడికి వెళ్ళలేదు. లేదు, ఇక్కడికి లేదు. అంటే మీ లోకల్లో షూటింగ్లు అవి జరుగుతుంటాయి కదా, చిన్న చిన్న సినిమాలు ఏమన్నా మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యారు? లేదు, ఎవరు రాలే. ఇంకా మీ నెక్స్ట్ ఏంటి డ్రీమ్ ఏంటి? ట్రీట్మెంట్ ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. అంటే ఇంకా వేరే లెవెల్లోకి వెళ్దామనా, లేకపోతే సినిమా సాంగ్లు చేద్దామనా, లేకపోతే ఓన్గా ఏమన్నా ట్యూన్స్ అన్నా ఓన్గా చేద్దాం. నేను సినిమా మూవీ సాంగ్ చేయను, అవి మర్చిపోను. బట్ అవి చేయాలి అండ్ కథలు కామెంట్స్ అవి చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాం. ఓకే. అంటే కొరియోగ్రాఫర్గా వస్తే చేస్తావా, లేకపోతే నువ్వు ఆర్టిస్ట్గా అవ్వాలని ఉందా నీకు? కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ చాలా ఇష్టం. 10 మందికి చెప్పించాలంటే చాలా ఇష్టం నాకు. ఎవరికి చేయాలని ఉంది నీకు? అంటే హీరోస్గా అండ్ హీరోస్కి వాళ్ళ లెవెల్ ఎక్కడ, లెవెల్ ఇక్కడ. అంటే చిన్న చిన్న హీరోలు హీరోలకి ఉంటుంది కదా. ఐ మీన్ ఏంటంటే వాళ్ళు పక్కన పెట్టు, ఈ టాలెంట్కి ఏది బౌండరీస్ లేవు. టాలెంట్కి నాకు ఛాన్స్ వస్తే నేను వీళ్ళకి చేయాలని ఉంది, ఈ హీరో అంటే నాకు ఇష్టం, ఆ హీరోకి నేను స్టెప్ వేయాలని ఉందని ఉంటుంది కదా నీకు. అట్లా ఎవరు అంటే ఇష్టం బాగా? రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ చాలా ఇష్టం. ఆయన ఏ పాట అంటే ఇష్టం నీకు బాగా? నాకు పంచదార బొమ్మ. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరి రిలేషన్కి వస్తే చాలా మంది అడుగుతున్నారు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్పేదంటే వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా. బట్ మేము ఇంకా సక్సెస్ అవ్వాలి, మంచి ఏజ్కి రావాలి, తను బాగా చదువుకోవాలి, స్టడీ చేయాలి బాగా. ఏం చదువు? 9th. ఓకే ఓకే. 9th క్లాస్ డాన్స్ బాగా చేపిస్తున్నాం అయితే. స్కూల్లో ఏమంటారు? స్కూల్లో కానీ నన్ను బాగా మెచ్చుకుంటారు. ఇలా చదువుకుంటున్నావు, ఇలా డాన్స్ చేస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని అంటుంటారు. ఓకే. సిస్టర్ మేడాలు కూడా అలా అంటారంట. సూపర్ అంట. అంత చిన్నపిల్లలా అనిపించట్లేదు అసలు డ్యాన్స్లో, ఏదో ఒక సీనియర్ హీరోయిన్ చేస్తున్నట్టు అలా ఉందన్నమాట నీ డ్యాన్స్ అది చూస్తుంటే. పోటీ ఇస్తున్నావు బాగానే. ఇంకెవరైనా నీకు ఏమైనా ఛాన్స్లు అయినా వస్తున్నాయా? ఎందుకు మనీ దగ్గర చేయడం, ఓన్గా చేయొచ్చు కదా అని అట్లా ఎవరైనా అడుగుతున్నారు ఎవరైనా? ఓకే. ఎవరు ఏం అడగట్లేదు? ఎవరు డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా నీకు? ఇస్తాడు, నాకు నా కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. ఓకే. చాలా బాగా చూసుకుంటాడు. చుట్టాలండి ఇద్దరు? మా నాన్నకి చెల్లెలు, అత్త కూతురు. ఓకే. ఇంకా ప్రాబ్లం ఉంది. ఇంకా ఇప్పుడు ఎవరైనా సరే బయట ఊరికి ఇట్లా, సో హైదరాబాద్ కానీ బెంగళూరు ఇట్లా రా మంచి షూట్ చేసుకుందాం ఇక్కడ ఎవరైనా పిలిచి అలా మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నువ్వు అన్న నేను ఇలా హైదరాబాద్ వచ్చేసాను అని కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అట్లా విజయవాడ, బెంగళూరు కాల్ చేసే అక్కడికి వచ్చి షూట్ చేయండి, మన సాంగ్స్ ఉంటాయి అనేవాళ్ళు. నేను వెళ్ళాల. ఓకే. పిలుస్తున్నారు ఇప్పుడు కూడా. వెళ్ళి ఒక కాల్ చేయడం మన అంటే ఏమి జరగలేదు. ఓకే. బట్ ఇంకా వెళ్ళాల, అంతే. పిలుస్తున్నారు అంతే. అంటే డబ్బులు వేసి పిలుస్తున్నారా, లేకపోతే నార్మల్గా పిలుస్తున్నారు, వచ్చేసి మీరు అంటున్నారు అంతే. చాలా మంది ఏంటంటే కామెంట్స్లో మీ సబ్స్క్రైబర్స్ మీది ఏ ఊర్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు, మీకు వాళ్ళ నుంచి సపోర్ట్ ఉందా అని అడుగుతున్నారు. సో వాళ్ళ గురించి యాక్చువల్లీ చెప్పాలంటే మాది శ్రీకాళహస్తి. ఓకే. శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఫస్ట్ పెరిగి పుట్టింది అక్కడే. కానీ అక్కడ సెటిల్మెంట్లు బాగాలేక మళ్ళీ వేరే ఊరికి షిఫ్ట్ అయ్యా. ఆ ఊరి పేరు వచ్చి కృష్ణాపురం అండ్ కాంబాకం. 2 ఊరు, ఒక్క ఊరికి 2 పేర్లు ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడుండే జనాలు ఆల్మోస్ట్ మాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. మేము ఏ సాంగ్ షూట్ అన్న చెప్పని బట్ ముందుకు దూకే వాళ్ళు ఉన్నారు. షో సైడ్ యార్లా కానీ ఏదైనా యాక్షన్ చేయాలని చెప్పతే ఫాస్ట్ గా వస్తారు. అది ఎంత పనైనా కానీ వచ్చేస్తారు. సండే ఉంది పలానా రోజు చెప్పేసి వచ్చేస్తారు. ముందుగా మా ఊరిలో చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ లేనంత సపోర్ట్ అక్కడికి వచ్చింది నాకు వేరే ఊరికి. ఎక్కడ ఎవరైనా కానీ చాలా చాలా ముందు ఊరు చెప్పుకోవాలి, ధన్యవాదాలు ముందు ఆ జనాలు చెప్పుకోవాలా, వాళ్ళకి ఇవ్వాలి. అదే నా కోరిక. ఎప్పుడైనా కోపడ్డావు తన మీద? కోపడా. ఏ విషయంలో కోపడుతానంటే, అంటే షూటింగ్ ఉన్నప్పుడు ఫాస్ట్గా రెడీ అవ్వదు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయినట్టు ఫాస్ట్గా అవ్వదు, లైట్గా చేస్తుంది, అలా కోపంగా అరిచేస్తా. ఇంకోటి ఏంటంటే స్టెప్పులు చేసేటప్పుడు కొన్ని మర్చిపోతుంది, అప్పుడు అరుస్తా. కొట్టం చెయ్యి తాకను, అరుస్తా. ఇలా చేయను అనేది తిడతా అంతే, చెయ్యి తాకను. నాకేమనిపిస్తుంటే మన మామే కదా, మనల్నే కదా తిడతాడు, ఇంకెవరిని తిడతాడు అనేసి, మనం స్టెప్ తప్పితేనే కదా తిడతాడు అనేసి అలా. చిన్న వయసులోనే బాగా చేసుకుంటాను, తనని అర్థం చేస్తాను, నన్ను అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఈవెంట్లు ఏమైనా వస్తుంటాయి కదా, ఈవెంట్లకి వెళ్తా? వస్తున్నాయి. ఓకే. ఈవెంట్స్ వస్తున్నాయి అండ్ అన్నీ వస్తున్నాయి ఆల్మోస్ట్. అలా
అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటుంటారు కదా, అవేంటి ఇట్లా డాన్స్లు వేస్తున్నారేంటి మరి కెమెరా అన్నారు. చాలా మంది కామెంట్ అంటుంటారు, తెలియని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఒకటి చెప్తాను వింటారా, ఒక టాలెంట్ అనేది దేవుడు ఎవరికైతే ఇవ్వడు. ఇప్పుడు ఒక టాలెంట్ అని చదువులో ఇస్తాడు, అండ్ డాన్స్లో ఇస్తాడు, మంచి డైరెక్షన్ ఇస్తాడు, చదువుకుని ఉద్యోగం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్క టాలెంటే మనం ఉపయోగించుకోవాలి. ఆ టాలెంట్ దారి చూపిస్తాడు దేవుడు. ఓకే. మెయిన్ పాయింట్ అది నాకు తెలిసి, మాకు ఇచ్చిన టాలెంట్ మేము ఉపయోగపడుతున్నాం అంతే. ఓకే. సో ఇంకా ఫర్దర్గా ఐ మీన్ ఏంటంటే ఇంకా ఎక్కడికి వెళ్దాం అంటే కంటిన్యూ చేస్తే ఇంకేం చేద్దాం నెక్స్ట్ అంటే వీడియోస్లోనా, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ తీయాలని. ఓకే. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దామని ప్రయత్నిస్తున్నాం. నువ్వే డైరెక్టర్, నువ్వే నేనే కథ కూడా రాసి పెట్టుకోండి ఉంది. ఓకే. అంటే నువ్వే ఓన్గా చేస్తావా లేకపోతే ఎవరైనా క్యారెక్టర్ని పెడతా, ఓన్గా చేయను అంటే వాళ్ళ చేత చేపిస్తా. వాళ్ళ చేత మా ఊరు వాళ్ళ చేత అండ్ బయట వాళ్ళు వస్తారు కదా, ఎవరు క్యారెక్టర్ సరిపోతుంది వాళ్ళు వాళ్ళ చేత చేపిస్తాను. ఓకే. ఓకే. మీ ఇద్దరి గురించి తెలియని విషయాలు ఏమన్నా? తనని తెలియని గురించి అంటే తనకి మాట్లాడే విధానం సరిగ్గా తెలియదు. చిన్నపిల్ల కాబట్టి, బట్ నాలుకని తిరగదు ఒక పదం. అది చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, ఏం శ్రావణి మాట్లాడలేదా, ఏం నువ్వే మాట్లాడతావు అనేసి అంటారు. తన మాట్లాడినప్పుడు నాకేం చెప్తా, తను మామ నేను మాట్లాడేటప్పుడు నన్ను కవర్ చేయ మధ్యలో అంటారు. బ్లాగ్ చేసేటప్పుడు గమనించండి, బట్ బ్లాగ్ చేయడం నేను ఎక్కువ మాట్లాడతా, తను ఎక్కువ మాట్లాడుతూ. తను రాదు కూడా, ఇప్పటికీ బాగుంది. తను చిన్నప్పుడు అసలు మాట్లాడేది లేదు, అర్థం అయ్యేది లేదు. డాన్స్ ఉంది, మంచి టాలెంట్, నాకంటే టాలెంట్ పర్సన్. ఇప్పుడు కూడా చెప్పుకోవాలంటే రన్నింగ్ వచ్చాను కూడా తన గురించే, తన గురించి చెప్పుకుంటాను నేను. శ్రావణి ఉంటే రన్నింగ్ వచ్చే ఛానల్, లేదా చూడ ఛానల్, ఇప్పుడు తన గురించి చెప్తాను, దాన్నే పొగడతాను, నా గురించి పొగడుకోను. ఓకే. అట్లా అంటే నిన్ను అంటే ఆడియన్స్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆ ఆడియన్స్కి ఏం చెప్తాం? ఆడియన్స్కి ఏం చెప్పాలంటే, ముందుగా మాకు సబ్స్క్రైబర్స్ చాలా మంది అంటే ఎక్కడ ఉన్నా సరే తిట్టేవాళ్ళు ఎట్లా తిడుతుంటారు, కానీ అభిమానించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా ఎట్లా. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ముందుగా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియదు, బట్ మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, అండ్ మన ఇంత స్థాయిలో ఉన్నాం కూడా మేమంటే మీ సపోర్ట్ వల్లే. మన ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్ కొంత తీసే పనిలే, బట్ ఐ లవ్ యూ టు మా సబ్స్క్రైబర్. ఓకే. ఇంకేం చెప్పలేను, వాళ్ళ ఇంకోలా తెలుసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా నీకు అన్న నేను కూడా నీ టీంలో జాయిన్ అవుతాను, ఇట్లా నన్ను కూడా జాయిన్ చేసి చాలా మంది అడుగుతున్నారు, వీడియో చేస్తావా మాతో చేయవా అని కాల్స్, చాలా మంది కామెంట్స్, ఇన్స్టా, ఎఫ్బి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. శ్రావణి పెట్టుకున్నారు మాతో ఆడరా అంటుంటారు. ఓకే చేస్తాంలే, ఛాన్స్ వస్తే అని చెప్తా, వెయిట్ చేస్తున్నామండి మీకోసం అంటారు. మరి వాళ్ళందరికీ ఏం చెప్తావు? అదే చెప్తా, ఇప్పుడు ఒక క్యారెక్టర్ అని శ్రావణినే కాదు, బట్ అందరూ వస్తా, మీరు కూడా వెయిట్ చేయాలి, బట్ ఆ టైం వచ్చినప్పుడు అందరిని పిలుస్తా. బట్ మాతో కూడా ఆడే ఛాన్సెస్ కూడా వస్తుంది మీకు, ఖచ్చితంగా వాళ్ళని పిలుస్తాను. మీరు ఏంటంటే డోంట్ ఫీల్ అవ్వకూడదు, బట్ ఆల్మోస్ట్ మీకు సపోర్ట్గా నేను ఉంటా, మీరు నాకు సపోర్ట్ ఉంటే చాలు. సో ఫైనల్గా నీ సపోర్టర్స్కి ఏం చెప్తావు? ఇంకే ఫైనల్ సపోర్ట్ అంటే ఇంకా అదేగా, అంటే ఇప్పుడు చాలామంది ఐ మీన్ అంటే నీకు తెలియదు కదా, నీకు సపోర్ట్ చేయడానికి చాలామంది ఏంటంటే నీ కాంటాక్ట్స్ అవి తెలియదు కదా, ఐ మీన్ నేను ఎలా రీచ్ అవ్వాలో తెలియదు చాలా మంది. సో నువ్వు మెసేజ్ పెడుతున్నా అందరికీ రిప్లై ఇవ్వలేవు కదా, సో అలాంటి వాళ్ళకి నేను రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి రీచ్ అవ్వాలని వాళ్ళకి ఇన్స్టా ఉంది. ఓకే. ఐడియా ఇన్స్టాలో మనీ ముద్ర టైప్ చేస్తే దాంట్లో రికార్డ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నా వాళ్ళకి. ఓకే. అలా రిప్లై ఇచ్చిన వల్ల వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు అండ్ లొకేషన్ షేర్ చేస్తున్నా. బట్ యూట్యూబ్ అండ్ ఎఫ్బీలో అంత రెస్పాన్స్ అవ్వను. ఇన్స్టా ఎనీ టైం ఇన్స్టాలోనే ఉంటా, అలా రెస్పాన్స్ అవుతా. ఇప్పుడు మీరిద్దరు కలిసి బయటకు వెళ్తున్నప్పుడు చాలా మంది పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా అన్న భలే డ్యాన్స్ చేస్తుంది, అక్క బాగా వేస్తుంది అంటుంటారు కదా చిన్న పిల్లలు. అట్లా అన్న వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది? అట్లా అలా అన్న వాళ్ళకి ఒక కిస్ ఇస్తా నేను, నిజంగా రియల్లీ కిస్ ఇస్తా చిన్నపిల్లకాయలకి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మన కిస్ ఇస్తా. మంచిగా చూడండి, మంచిగా ఎదగాలి, మీరు కూడా మంచిగా చదువుకో అమ్మా, చదువుకునే పిల్లల్ని బాగా చదువుకోండి, కిస్ ఇస్తా వాళ్ళకి, వాళ్ళు నాకు కిస్ ఇస్తారు. చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతా, వాళ్ళ హ్యాపీ అనిపిస్తుంది ఆ టైంలో. అన్న చాలా బాగా చేస్తామన్నా, శ్రావణి ఇప్పుడు బాగా చేస్తుందన్న అంటారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, మంచిగా మీరు చదువుకోండి, ఇలా చెప్తా వాళ్ళకి. ఇట్లా నీకంటే కూడా శ్రావణి చాలా బాగా చేస్తుంది కామెంట్ విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది నీకు? అంటే శ్రావణి ఒకటి చేస్తుంది, నేను చేయనా నాకు అనిపిస్తుంది. బట్ నేను కూడా చేస్తున్నాను కదా, నన్ను కూడా పగడరా అనిపిస్తుంది. బట్ తను పొగిడినప్పుడు నన్ను పొగిడినట్టే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. బట్ అలా అనిపిస్తుంది మనం కూడా ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా మనం శ్రావణి చెప్పించినాం కానీ మనం ఏంటి మనల్ని పొగట్లేదు అట్లా ఫీలింగ్ వస్తుంది. బట్ తను హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు, తను పొగడుతున్న అదే చాలు.
అనుకుంటా ఒక్కొక్క స్టోరీ. ఎంతమంది మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది? మేము ఒక 6 మంది ఉన్నాం. ఓకే. ఎన్నోడు? నేను సెకండ్. సెకండ్. మాకు అన్న, తమ్ముడే మాకు కెమెరామ్యాన్. మెయిన్ ఇంపార్టెంట్ కెమెరామ్యాన్ చెప్పుకోవాలి. తను ఇంత లైఫ్ ఇంత కష్టపడి అండ్ మమ్మల్ని వచ్చారంటే మా బ్రదరే. చదువు ఇప్పుడు ఎవరు పడితే కెమెరా గబక్కని రాలేరు, ఈ షూట్ ఉందని రాలేరు కా. బట్ ఆ టైం పిలవగానే వచ్చేస్తాడు మాకు. తను ఏం జాబ్ చేస్తుంటాడు? తను మామూలు కూలి పని చేస్తున్నాడు. ఓకే. షూటింగ్ ఉన్నప్పుడు పిలిచి వస్తాడు. ఓకే. అట్లా వచ్చి సపోర్ట్ చేస్తాడు. వాళ్ళు ఎవరు పడితే రాలేరు కా బయట వాళ్ళు. అండ్ మా ఓన్ మా బ్రదరే. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఏమంటున్నారు? ఇట్లా నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తుంటే షూట్ అని చెప్పి హైదరాబాద్, బెంగళూరు చాలా వ్యవహారాల పడి అన్ని ఇదైపోయి ఇప్పుడు కూడా మాట్లాడలేము మాకు వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి. మరైనా పంపిస్తున్నారు కదా డ్యాన్స్. పంపిస్తున్నారు. తను నిలబడింది మాకు మీరు మాకు వద్దు, మా ఫ్యామిలీ నాకు కావాలి, మా అత్త మామకు కావాలి, మనం బాగా చూసుకుని మీరు ఏం చూడటంలే అని ఒక్కోళ్ళ మాట అన్నది. వాళ్ళు కేసు దాకా కూడా వెళ్ళాం, పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళాం. కేసు పెట్టారు, మేము స్టేషన్కి వెళ్ళాం. వీళ్ళు నా మీద వాళ్ళు కేసు పెట్టారు వీళ్ళ అమ్మ వాళ్ళు. అంటే ఎత్తుకొచ్చేసాడు, నేను కిడ్నాప్ చేసిన నాకు పెట్టేశారు. ఓకే. అప్పుడు తాను ఒప్పుకోలే. ముందు వెళ్ళేసి మన ఊళ్ళకి కేసు పెడతామని తాను ఒప్పుకొని వెళ్ళేసి అక్కడ పోయి పోలీస్ స్టేషన్ కూడా నన్ను చదివిపించట్లేదు అండ్ నా నాశనం పెళ్లి చేయాలనుకుని కేసు పెట్టేసింది వాళ్ళు. అక్కడికి ఎత్తుకువెళ్ళి నన్ను వాళ్ళ ఇంట్లో కొట్టారండి? లేదు, చేయి దాకరు అండ్ మా ఇంట్లో కూడా చేయి దాకలా వాళ్ళని. మేము కొట్టలేని ఎద్దులేము, బట్ ఉన్నామంటే ఉన్నాం, గొడవ వేసి ఇంకా మాట్లాడుకోవాలా. అలా సిచ్యువేషన్ జరిగి ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉన్నాం అంతే. ఏ టైం ఎలా ఉందో కూడా తెలియదు మా లైఫ్లో. ఇప్పుడు భయం వేస్తుంది, వాళ్ళ అమ్మా నాన్న చూసి భయం వేస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న మంచిగా మారి ఇంతకైనా ఇప్పటికైనా అర్థం చేసుకొని మమ్మల్ని మాకు ఇంత సపోర్ట్, మా ఫ్యామిలీలో ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అండ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఫ్యామిలీ వస్తే మాకు అదే చాలు. ఇంకా మంచిగా తీయకుండా సంతోషంగా ఉంటే చాలా, అదే ఉంటే చాలు మాకు. మమ్మల్ని ఎడదీయాలని ట్రై చేస్తున్నారు అన్నమాట. ఓకే. ఏం చేస్తారో ముందు ముందు అని భయంగా ఉంది, అదే మాకు భయం, ఇంకేమీ లేదు. ఓకే. అంటే స్టడీస్ అవి ఉన్నాయి కదా, స్టడీ చేస్తుంది కదా, నువ్వు ఎట్లా తిప్పుతూ ఉంటే ఎట్లా చదువుకుంటుందని కదా వాళ్ళది కూడా. అట్లానే కాదు, తని చదువు కంటే చదువు మించిన ఏమిది లేదు. బట్ తను చదువు ఉంటే లేనప్పుడు స్కూల్లో అప్పుడు తీసుకువెళ్తా, చదువుకుంటే షూటింగ్ కూడా ఆపేస్తా. అదే ఎంత షూటింగ్ అయినా కానీ ముందు చదువుకోపిల్లంట. ఇప్పుడు టీసీ ఏమంటే కాలేజీలో ఉంది. ఇప్పుడు నాకు ఇప్పుడు మేము ఎవరి ఊరికి వచ్చేసాం కదా, టీసీ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు మా అత్త వాళ్ళు టీసీ లేకుండానే స్కూల్కి పంపిస్తున్నారు. యాక్చువల్లీ టీసీ వాళ్ళ అమ్మ వాళ్ళని తీర్చలా, మీరు ఏమైనా పడిస్తావని నాకు అవసరం లేదు, టీసీ నుంచి అక్కడ వెళితే స్కూల్ దగ్గరికి మేము టీసీ ఇవ్వము, వాళ్ళ అమ్మ నాన్న ఇస్తామన్నారు. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మేము టీసీ ఇప్పాము, మీరు ఏమైనా చేసుకుంటారో చేసుకొని అన్నారు. అప్పుడు ఎక్కడో సార్ బతిమిలాడి స్కూల్లో జాయిన్ చేయించాను. అంటే కొంచెం అడిగితే ఒప్పుకొని వెళ్ళదు. చిన్నపిల్ల కదా, వాళ్ళ పైన కూడా వాళ్ళకి ఉంటుంది కదా, చిన్నపిల్ల కదా, చదువు అది చదువుకోవాలి కదా. చదువుకుంటుంది బట్ చదువు అయితే నిలపను, బట్ తను చదివించాలా. ఇప్పుడు మరి ఎట్లా వచ్చావు ఇలాగా? మరి స్కూల్ అది పోతుంది కదా తనకి. దసరా లెవెల్కి అయిపోడు. అంటే ఒక 10th అయినా ఈ ఇంటర్ అట్లా అయితే కొంచెం పెద్ద అమ్మాయి అవుతుంది కదా, అప్పుడు ఇష్టం. ఇప్పుడు ఇంకా చదువు అది ఉంది కదా, చదువుకోకుండా నువ్వు ఇట్లా తిప్పుతుంటే రేపన్న రోజు చదువు ఏమి వస్తుందా? మరి చదువు ఏమంటే మనకి చదువు మించిన ఏం లేదు. బట్ ఇంకోటి ఏంటంటే తనకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బాగా చదివిపిస్తా. నువ్వు ఇట్లా తిప్పుతుంటే ఇంకేం ఇంట్రెస్ట్ వస్తుంది? ఇంట్రెస్ట్ అంటే తన లైఫ్ లో హ్యాపీనెస్ కోరుతుంది. ఇవన్నీ హైదరాబాద్ చూడాలి మామ అని చూస్తే తన హ్యాపీనెస్ అది. బట్ మంచిగా చదువుకుంటే తను ఇంకా బాగా చూడొచ్చు కదా. అప్పుడు చదువు మానేసి నువ్వు ఎట్లా చూస్తున్నావు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, డ్యాన్స్లో వేస్తున్నావు, ఓకే బాగానే ఉంది. అంటే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా, రేపన్న రోజు అయ్యో నేను మంచిగా చదువుకుంటే బాగున్నాయి అప్పుడు అని ఆ బాధ రావద్దు కదా తనకి. వస్తుంది, తనకి వస్తుంది. అండ్ తన అంత వరకు నేను తేవని కూడా తనని. ఓకే. నువ్వేం చదువుకున్నావు? నేను చదివి 9th. ఇప్పుడు నాకు నిలిచిపోయి స్కూల్కి ఒక 6 years అయిపోతుంది. ఈ ఫీల్డ్లోనే ఉన్నా ఇప్పుడు. అంటే ఏంటంటే నువ్వు ఎలాగా చదువుకోలేదు కదా, ఆ పిల్ల కూడా అట్లాగా వద్దు కదా. నువ్వు ఎలా తిప్పుతుంటే ఎక్కడ చదువుకుంటుంది ఆ పిల్ల? చదివిపిస్తాడు. అంటే మామూలుగా లీవ్ ఇచ్చినప్పుడు అలా అప్పుడు. ఎట్లా వస్తున్నాయి మార్కులు, ఎలా వస్తున్నాయి స్కూల్లో? చాలా బాగా వస్తున్నాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా 10th ఇంకా ఎంతవరకు చదివిపిస్తూనే ఉంటా. ఓకే. డాన్స్లో వేయించు, చదువు మాత్రం చదివించు. చదువు అన్నది ఉంటే రేపన్న రోజు ఏదైనా ఎక్కడైనా సర్వే అవ్వచ్చు కదా. చదువు అన్నది ఉంటే ఇంపార్టెంట్ కదా. సో ఆమె ఇష్టం ఓకే, డాన్స్లో ఓకే, కానీ చదువు మాత్రం నెగ్లెక్ట్ చేయదు. అదైతే నిలపడు. నేను ఒకవేళ పాకపోయినా నన్ను కొట్టడు, కసిరైనా పంపిస్తాడు, చదువుకో ముందు పోయేసి అని అంటుంటాడు. ఓకే. ఓకే. ఓకే మనీ. ఓకే, మీరిద్దరు ఎట్లా ఇంకా మంచి మంచి సాంగ్స్ చేస్తూ, సో ఇంకా మంచిగా మీ కెరీర్ ఇంకా బిల్డ్ అవ్వాలి. ఇంకా
మీ ఇద్దరు మంచిగా సెటిల్ అవ్వాలి, నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసి సినిమాకి కూడా వెళ్ళాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. మీ ఛానల్కి ఐడి డ్రీమ్ మీడియాకి ముందుగా మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మమ్మల్ని ఇంత ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మంచి మంచి పెద్ద ఇంటర్వ్యూ చేయాలని మా సార్ కోరుకుంటున్నాం. మేము కూడా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. యా, ఇది మన మణి అండ్ శ్రావణితో స్పెషల్ చిట్ చాట్. యా, దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.